గురువుగారు, రావణుడు సీత అపహరణం చేసే సమయంలో లక్ష్మణ గీతలు అనేవి వాల్మీకి రామాయణంలో లేవు అని అంటారు. మరి ఆ సమయంలో రావణుడు సీత మధ్య సంభాషణలు జరిగాయా? ఇది నిజంగా జరిగినది అనే విశ్వాస కారణంగా ఇతిహాసం, కావ్యేతిహాసం, ధర్మం ఉన్నది కనుక ధర్మేతిహాసం, ధర్మశాస్త్రం, ఇలా అనేక నామాలతో శ్రీరామాయణాన్ని మనం ప్రతిరోజు అనుసంధానం చేసుకుంటూ ఉంటాం. వాల్మీకి రామాయణంలో లక్ష్మణ గీతలు లేవు, నిజమే. ఈ లక్ష్మణుడు సీతాదేవి మాట మేరకు అన్నను రక్షించడం కోసం వెళ్ళే ప్రయత్నంలో తన అమ్ముల పొదిలోని ఒక బాణం తీసి 3 గీతలు గీసి దాటరాదు అని చెప్పినట్లుగా మొల రామాయణం, ఏకోజీ రామాయణం, అనేక రామాయణాలలో భక్తి ప్రపత్తులతో ఈ వృత్తాంతం చెప్పబడి ఉంది. రామచరితమానసులో కూడా మనం గమనించవచ్చు. కానీ నిజంగా మహర్షి వాల్మీకి వ్రాసిన ఆ రామాయణంలో ఏమున్నది అనేటటువంటి ఆలోచన చేస్తే, రావణుడు సన్యాస వేషంలో వచ్చి సీతాదేవిని ఫలం లేదా ఆ సమయంలో భిక్ష అడగగా సీత బంగారు వర్ణంలో ఉండే పట్టుచీర ధరించి ఉన్నది, సర్వాభరణ భూషితురాలై ఉన్నది. ఆ భిక్ష ఇచ్చే సమయంలో గీతలు అంటూ ఏమీ లేవు. రావణుడినే తన ఇంటిలోనికి రమ్మని, ఆతిథ్యం స్వీకరించమని, కూర్చుండమని గౌరవించి కుశల ప్రశ్నలు వేసే ప్రయత్నము చేసింది. గృహిణి ధర్మం అది. ఆ సందర్భంగా తన గురించిన పరిచయ వాక్యాలు ఉన్నాయి. నేను దశరథుడి కోడలిని, రామచంద్రమూర్తి ఇల్లాలిని, తన వయస్సు కూడా చెప్పే సందర్భం అది. అనవసరమైనప్పటికీ, చర్చలు ఉన్నప్పటికీ తన వయస్సు ఎంతో కూడా తెలియజేస్తూ రావణుడితో ఆతిథ్యం స్వీకరించవలసింది, ఫలములు కలవు, కందమూలములు కలవు అని చెప్పగా రావణుడు కూడా తన స్వపరిచయం చేసుకుంటాడు. నేను రావణుడను, లంకా నగరాధీశుడిని. ఈ రకమైనటువంటి వాద వివాదములు, సంభాషణలు వాల్మీకి రామాయణంలో ఉన్నాయి. వాల్మీకి రామాయణం యథాకావ్యం యథామతి. నిజ జీవితంలో మనం కూడా అన్ని సందర్భాలను ఇంత సూక్ష్మంగా పరిశీలిస్తే యాదాలాపంగా ఊరికే అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాం అలా కథ గడుస్తూనే ఉంటుంది. వాల్మీకి రామాయణం కూడా అంతే. ఈ కావ్యంలో ఎక్కడా కూడా ఏ పాత్ర కూడా పశ్చాత్తాపపడదు. తర్వాత అనే ఆలోచన మనం గమనించాలి. తన లక్ష్యం రావణ సంహారం. అలాగే ఆ రావణుడు తనను అపహరిస్తేనే రాముల వారికి ఆగ్రహం వస్తుంది. అప్పుడు కానీ ఈ రాక్షస సంహారం జరగదు కదా, ఇది లక్ష్యం అని కూడా పరిశోధకులు వివరిస్తూ ఉంటారు.